అకాల మరణం చెందిన టీడీపీ కార్యకర్త మునయ్య అంత్యక్రియలు ప్రకాశం జిల్లా పరమేశ్వర్ నగర్లో జరిగాయి. ఆయన అంత్యక్రియలకు గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి హాజరై నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. మునయ్యను వైసీపీ నేతలే చంపేశారని మండిపడ్డారు. హత్య చేసిన వైసీపీ కార్యకర్తలకు కఠిన శిక్ష పడాలని ముత్తుముల అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈరోజు మాకు పరమేశ్వర్ నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి మునయ్య గారిని అత్యంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వ్యక్తులు అతన్ని నరికి చంపడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు ఒకటే మేము చెప్తా ఉన్నాం, మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలంగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కుట్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడడం జరిగింది. ఆ రోజు ప్రజాగలం సభకి పెద్ద ఎత్తున మాకు జనం ఇక్కడి నుంచి తరలి రావడం, సిద్ధం సభకి జనం పోలేదనేటువంటి అక్కసుతో ఇతని యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు ఈరోజు అతన్ని హతమార్చడం జరిగింది. మేము ఈరోజు స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో ఈ హత్యకు పాల్పడినటువంటి వ్యక్తులని, ఈ హత్యకు వెనక కుట్ర పన్నినటువంటి వ్యక్తులని ఖచ్చితంగా మీరు వాళ్ళని అరెస్ట్ చేసి వారిని మీరు చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది మేము ఒకటే చెప్తా ఉన్నాం, మార్కాపురం నుంచి ఈరోజు నాయకులు దిగుమతి అయ్యారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మార్కాపురం నుంచి వచ్చినటువంటి నాయకులు పోటీ చేయడం జరుగుతూ ఉంది. ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం. మీరు వచ్చి రావడంతోనే మీరు రేపటి రోజు ప్రశాంతంగా ఉన్నటువంటి మా గ్రామాలలో మీరు బలంగా లేమనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి ఉదంతాలకు మీరు పాల్పడడం, ప్రోత్సహించడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను ప్రశాంతమైన గిద్దలూరును చెడగొడతామనంటే నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఊరుకునే దానికి సంసిద్ధంగా లేరు. ఏది ఏమైనా కూడా మేము కోల్పోయినటువంటి మా మునయ్యని మేము తీసుకురాలేం, కానీ ఈరోజు ఈ యొక్క హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులని, ఈ హత్యకు సంబంధించి ప్లాన్ వేసినటువంటి వ్యక్తులని రేపు ఖచ్చితంగా కఠినంగా వారికి శిక్ష పడేలాగా మేము ఆ కుటుంబానికి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారు స్పష్టంగా ఆ కుటుంబానికి హామీ ఇవ్వమని చెప్పారు. అన్ని విషయాలలో ఆ కుటుంబానికి అండదండగా ఉంటాం రేపటి రోజు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ నేను మరలా చెప్తా ఉన్నాను, హత్య రాజకీయాలతో గెలుపొందడం సాధ్యమని అనుకుంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదు. ప్రజాస్వామ్య పద్ధతులలో మనం గెలుపొందగలుగుతాం. ఈ విధమైనటువంటి మీరు సభలకు జనాలు రాలేదని, తెలుగుదేశం సభలకు జనం వచ్చారనేటువంటి అక్కసుతో ఒక నాయకుడిగా ఈరోజు ఏదైతే మాకు ట్రైబల్ నాయకుడు ఏదైతే మా మునయ్య ఉన్నాడో మునయ్యను మీరు హతమార్చడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరలా చెప్తా ఉన్నాను, ఇటువంటి విషయాలు పునరావృతమైతే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము రేపటి రోజు ఖచ్చితంగా మేము న్యాయస్థానాల ద్వారా ఈ వ్యక్తులకు శిక్ష పడుతుంది.